నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఉన్న డూన్ బంజాబీ దాబాలో రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా డ్రైవర్లకు ఉద్దేశించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 70 నుండి 80 వేల వాహనాలు తిరుగుతాయని, ఈ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు మొట్టమొదటిసారిగా ఎవరూ చేపట్టని విధంగా వినూత్నంగా డ్రైవర్లకు దాబాలోనే కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా దృష్టిలోపం ఉన్నట్లయితే తక్షణమే అద్దాలు ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుందని, ఇందుకు ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర ప్రవర్లను అభినందించారు. రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కుటుంబాలు వీధిన పడతాయని, ప్రాణాలు కాపాడే ఒక మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. आपके ऊपर अभी हमारा मैडम बोले, कलेक्टर मैडम, आपका बाल बच्चे आपको आपके साथ आप खाने आपका एम्प्लॉयमेंट के वास्ते ड्यूटी करते, रात में चलाते, दिन में चलाते, मगर दूसरा घंटे में तो 8 घंटे के बाद रोड गाड़ी रोक के बालू रोक के सोना पड़ता, ड्यूटी चेंज हो जाता। इधर तो 12 घंटा 16 घंटा भी चलाते गाड़ी, दिन में भी चलाते और उसके अंदर भी जो आप नेगलेक्ट करते हैं, ड्यू टू आपको टाइम नहीं रहते, पैसे कम रहते, या ऐसा आन का टेस्ट नहीं कर लेते। इसीलिए हमारा गवर्नमेंट, हमारा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो अच्छा काम कर रहे हैं, पहले उसको वो लोग को मुबारकबाद बोलते हुए हर एक ड्राइवर को यही मैं रिक्वेस्ट करता हूँ, ये यूज करके और इसके बाद भी एक्सीडेंट नहीं होना पड़े तो आपका हाथ में मुख्యంగా డ్రైవర్లు మన చిట్యాల అసోసియేషన్ వాళ్ళు, నార్కెట్పల్లి అసోసియేషన్ వాళ్ళకు కూడా దాదాపు 1000 లారీలు ఉన్నాయి. ఇక్కడ 1000 లారీలు 2 సెకండ్లు. మీ అందరూ కూడా, ఎందుకంటే మన చిట్యాల నుంచి చౌటుపల్లిలో మనం యాక్సిడెంట్ రికార్డు తీస్తే ఎక్కువ యాక్సిడెంట్ స్పాట్స్ అవి. అక్కడ మనం పెదకాపట్ దగ్గర కానీ చిట్యాల కూడా మనం ఫ్లైఓవర్తో పాటు అండర్ పాస్ పెట్టుకున్నాం, భోగిరి పోయే రోడ్డు అక్కడ 17 బ్లాక్ స్పాట్స్ లో డిపిఆర్ టెండర్ కూడా జనవరిలో కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ నాటికి హైదరాబాద్, విజయవాడ, ఇప్పటికే మల్కాపూర్ వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 6 లేన్గా చేయడం జరిగింది. మే 1వ తారీఖు నుంచి అంటే ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా గడ్కరీ గారు చెప్పాను, డేట్ తో సహా చెప్పిన వాడు. నేను సీఎం గారు వెళ్ళినప్పుడు హైదరాబాద్, విజయవాడ 6 లేన్గా ఎక్కడెక్కడ జంక్షన్స్ లో ఎక్కడెక్కడ అండర్ పాస్ బ్రిడ్జెస్ ఎక్కడ వెడల్పు కావాలన్నా ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ 2009 లో ఇక్కడ